నమస్తే మేడం. నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మీరు చెప్పినట్టే ఈ షాపింగ్ మాల్లో మేనేజర్గా జాయిన్ అయ్యాను మేడం. గుడ్. వాళ్ళకి నీ మీద ఏ డౌట్ రాలేదు కదా? డౌటా? ఛాన్సే లేదు మేడం. మొగుడు పెళ్ళాలిద్దరూ వట్టి వెర్రిబాగులోళ్ళా ఉన్నారు. నేను చెప్పిందంతా గుడ్డిగా నమ్మేసి నన్ను పనిలో పెట్టేసుకున్నారు. అలా అని కేర్లెస్గా ఉండకు, కేర్ఫుల్గా ఉండు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి. నెల రోజుల్లోపు ఆ షాప్ దివాళా తీయాలి. వాళ్ళు రోడ్డు మీద పడాలి. అదేంటి మేడం, మీరు చిత్రగారి ఫ్రెండ్ కదా, వాళ్ళని నష్టపరిస్తే మీకే వస్తుంది? ఫ్రెండే కావచ్చు, నా విషయంలో ఎవరైనా అడ్డొస్తే మాత్రం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలియకుండా చేస్తాను. నేను ఆ చిత్రకి చాలా హెల్ప్ చేశాను, కానీ అది నాకు హెల్ప్ చేయకుండా పొగరు చూపిస్తుంది. రోడ్డు మీద పడితే గాని దానికి బుద్ధి రాదు. ఇంకోసారి ఇలాంటి రీజన్స్ అడిగావనుకో, నువ్వు ప్రాణాలతో ఉండవు కుమార్. నేను నీకు డబ్బిస్తున్నాను, ఆ డబ్బుకి న్యాయం చేయి. ఓకే మేడం. షాపింగ్ మాల్ కష్టాల్లో కూరుకుపోవాలి. కస్టమర్స్ ఎవరు మాల్ వంక కన్నెత్తి చూడకూడదు. ఓకే మేడం. ఏ మాల్ చూసుకొని ఆ చిత్రం మిడిసి పెడుతుందో దాని గర్వం, అహంకారం అన్నీ అణిగిపోవాలి. అమర్తో తల వాచిపోయేలాగా చివాట్లు పెట్టించుకోవాలి. అందరి ముందు అది తల దించుకోవాలి. బాగి ఏమండి? మనోహరి చెప్పింది అర్థమైంది కదా? నెల తిరిగేసరికి షాప్లో ఈగలు దోమలు తప్ప కస్టమర్స్ మాత్రం ఉండకూడదు. అర్థమైంది మేడం. నెల కాదు, 10 రోజుల్లో షాపుని దివాళా తీయిస్తాను. వాళ్ళని రోడ్డు మీద పడేస్తా. మనోహరి, ఈ బాలిక ఒకవేళ అమరేంద్రను ఆవహించినదా లేక భాగమతిని ఆవహించినదా? ఒకవేళ ఎవరిని ఆవహించకున్నచో ఈ అచ్చటకు వెళ్ళినది మాకేమీ అవగతమగుటలేదే. అమ్మ బాలిక, నీ పిల్ల పిచ్చుకను ఆవహించితివా? ఏమైందంజు? ఆనంద్, ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లో నువ్వే గెలుస్తావు.
ఆనంద్, టెన్షన్ తీసుకోకు. Hello students, attention please. This announcement is for all classes. ఇంకొక 5 minutes లో స్కూల్ పీపుల్ లీడర్ కి ఓటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. బంటి, ఆనంద్ పోటీ చేస్తున్నారు. ఓటింగ్ అనేది క్లాసెస్ వైజ్ గా జరుగుతుంది. డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అందరూ వచ్చి ఓట్ చేయండి. ఆఫ్టర్ ఓటింగ్ ఎవరి క్లాసెస్ కి వాళ్ళు వెళ్ళిపోవాలి.